ప్రజల ఆహారపు అలవాట్లు, మద్యపాన అలవాట్ల కారణంగా మలబద్ధకం పెరిగిపోతోంది. మలబద్ధకం కారణంగా గంటల తరబడి టాయిలెట్ పైనే కూర్చోవాల్సి వస్తోంది. అలాంటప్పుడు పొట్ట సరిగ్గా శుభ్రం కాకపోవడంతో రోజంతా కడుపు చాలా బరువుగా అనిపిస్తుంది. సరిపడా నీళ్లు తాగకపోవడం, ఆహారంలో పీచు పదార్థాలు లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, సరైన సమయంలో మల విసర్జన చేయకపోవడం వంటి కారణాలతో చాలామంది మలబద్ధకం బారిన పడుతున్నారు. మలబద్ధకం లక్షణాలు: టాయిలెట్కు వెళ్లేటప్పుడు నొప్పి, ఉబ్బరం, కడుపులో భారం, తిమ్మిరి, తరచుగా టాయిలెట్కు వెళ్లడం. గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి రాత్రిపూట తాగవచ్చు. 1 కప్పు గోరువెచ్చని పాలలో 1 చెంచా నెయ్యి కలపండి. ఈ మిశ్రమాన్ని తాగండి. ఈ పాలలో ఉండే భేదిమందు గుణాలు మలం పోవడాన్ని సులభతరం చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే 30 మిల్లీలీటర్లు ఉసిరి రసాన్ని 1 గ్లాసు నీటిలో కలిపి తాగితే మలబద్ధకం నయమవుతుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ నీరు జీర్ణ వ్యవస్థను సక్రియం చేస్తుంది, కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల త్రిఫల పొడిని కలుపుకొని తాగవచ్చు. అశ్వగంధ అనేది సహజమైన మూలిక. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దీన్ని డాక్టర్ సలహాతో ఉపయోగించాలి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, లబద్ధకాన్ని తగ్గిస్తుంది. సగానికి పైగా పొట్ట సమస్యలకు బొప్పాయి బెస్ట్ రెమెడీ. ముల్లంగా ఒక సహజ మూలిక. ఇది మలబద్ధకం చికిత్సలో ఉపయోగపడుతుంది. అందులోని చిన్న ముక్కను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని తాగాలి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. కూరగాయలలో నీటి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పేగులకు విశ్రాంతినిచ్చే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.